చూస్తున్న మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. వాక్యం యెషయా గ్రంథం 58వ అధ్యాయము 8వ వచనాన్ని చూద్దాం. 8వ వచనం, దిక్కుమాలిన పేదలను నీ ఇంట చేర్చుకునుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. ఉపవాసం గురించి దేవుడు ఉదయకాలం ముందు మనతో మాట్లాడుతున్నారు. మరి నిజమైన ఉపవాసము అంటే ఏంటి అంటే దిక్కుమాలిన పేదలకు ఆహారం పెట్టాలి, వస్త్రాలు ఇవ్వాలి. మరి అవి చేస్తేనే నిజమైన ఉపవాసం అవుద్దంట. ఉపవాసంలో ఉన్న నీవు ఖచ్చితంగా దిక్కుమాలిన పేదలకు ఆహారం పెట్టాలి, ఇంకా వస్త్రం లేని వారికి వస్త్రం ఇవ్వాలి. దేవుడు చెప్తున్న ఉపవాసం నా మాట కాదు ఇది. దిక్కులేని వారు అంటే ఎవరు అని అనుకోకండి అండి. చాలామంది దిక్కులేని వారు ఉన్నారు, ఇల్లు లేనివారు, తల్లిదండ్రులు లేనివారు. ఈ రోజుల్లో తల్లిదండ్రి చెరొకను తీసుకుని వెళ్ళిపోతారు. పిల్లలు ఒంటరి వాళ్ళు అయిపోతున్నారు, పిల్లలు దిక్కులేని వారు అయిపోతున్నారు. అమ్మమ్మల తాతమ్మలు ఎంతవరకు పెంచుతారండి? ఎంతవరకు పెంచుతారు? వాళ్ళకి శక్తి ఏముంటుంది? వాళ్ళ దగ్గర ఉన్న పిల్లలు అనాథల వలె దిక్కులేని వారిగా ఉన్నారు. వాళ్ళకి సహాయం చేయండి, వాళ్ళకి ఊరటనివ్వండి, వాళ్ళని అడాప్ట్ చేసుకోండి. ఇలాంటివి చేసి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా బ్రతకాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దిక్కుమాలిన వారికి సహాయం చేయమని ప్రేమపూర్వకంగా మీకు తెలియపరుస్తూ నా మాట ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.